మల్లేష్, నరసింహ, వీడు లోపలికి ఎలా వచ్చాడు? ఎక్కడ తెచ్చారా మీరంతా? ఏంటి అరుస్తున్నా? రారు. వాళ్ళందరికీ ట్రీట్మెంట్ జరుగుతుంది. డిశ్చార్జ్ అవడానికి కనీసం నెలైనా పట్టొచ్చు. నీకోసారి చెప్పాను నువ్వు నన్ను ఏమీ చేయలేవని. మళ్ళీ అదే మాట నీ ఇంటికొచ్చి చెప్తున్నాను. ఏమీ పీకలేవు. రేయ్, నీకెంత ధైర్యం ఇక్కడికొచ్చి నా ముందు మాట్లాడటానికి? నా ధైర్యం నీ మొగునడుగు చెప్తాడు. మగాడు తప్పు చేస్తే సరిదిద్దాల్సిన బాధ్యత పెళ్ళంది. ప్రతి మగాడి విజయం వెనక ఓ ఆడదుంటుందంటారు. అలాగే ప్రతి వెధ వెనకాల కూడా ఓ ఆడదుంటుందని నిన్ను చూస్తే అర్థమవుతుంది. రేయ్, మా నాన్నెవరో తెలుసా? ఏ, నీకు తెలీదా? మీ ఆయన్ని కంట్రోల్లో పెట్టుకో. జాగ్రత్త. బాబా, మీ నాన్నకు ఫోన్ చేయొద్దు. ఇంత చిన్న విషయాన్ని ఎందుకు పెద్ద చేస్తావు? నేను చూసుకుంటాను. ప్లీజ్ స్టాప్ ఇట్. ఏంటి నువ్వు చూసుకునేది? మా నాన్నెవరో తెలుసా అంటే నీకు తెలీదా అని అడిగాడు. అదే అందరం ముందు. అతని వదలను. I will not leave him. హలో, సరే, అమ్మాయి గారు ఫోన్. అమ్మాయి గారు, రే మీ నాన్నకి ఫోన్ రా. ఎవరు మావయ్య? మీ అక్క ఆటుకుంది. అలాగే. నాన్న, 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 అక్క లైన్లో ఉంది. ఏమ్మా? బుల్లి విషయం టెన్షన్ పడాక మా తల్లే. నేను ఢిల్లీ పోతా ఉంటానమ్మా. వచ్చి రాగానే ఆడేవారని చూస్తా. ఫోనా నీ పెనిమిటికి చెప్తా. రే సోంబేరే, వార్డు మెంబర్ కూడా కాలేవు. అటువంటోడికి నా కూతురునిచ్చి పెళ్లి చేసిన, ఎమ్మెల్యే పదవిని కఠినంగా ఇచ్చిన. నువ్వు నా పిల్లని ఎట్ట చూసుకోవాలరా? నెత్తిన పెట్టుకుని పూజ చేయబడలా? అట్ట అంటే ఎవడో పొడిగి కాడొచ్చి నానా కూతురు కూస్తావంట అండి మూసుకుని గమ్ముగా ఉన్నావంట. నీ చుట్టూ నా గన్మ్యాన్లు పెట్టుకోవడం కాదు, నా కూతురికి నువ్వు గన్మ్యాన్ లాగా ఉండాలా. లేకపోతే నీ గన్మ్యాన్ చేత నీ ప్రాణాలు తీస్తా. అట నా బంగారు ఫోన్ ఇయ్యి. అడ్రస్ లేనివాడు నా ఇంటికి వచ్చి అందరి ముందు నా పరువు తీశాడు. అలాంటి ఈ ఇంట్లో నేను ఉండను. ఉన్న పడంగా ఏడుకొచ్చాయి. ఢిల్లీ నుంచి రాగానే వాడు పని పెడదామని చెప్పినా కదా. ఇంకా ఎందుకు నువ్వు గుబులు పడతా ఉండవు? నువ్వు నేరుగా ఇంటికి పో. ఓడి కదా నేను చూస్తా. వాడినేం చేస్తావో చెప్పండి, నేను ఇక్కడి నుంచి వెళ్ళను. అట్టొచ్చే ఆ కుక్క చుట్టూరా ఒక గీత గీయమ్మా. గీ చెప్తా. ఆ గీతలో ఉన్న కుక్కే మనం కూర్చోంటే కూర్చుంటుంది, నిల్చుకోంటే నిల్చుకుంటుంది. ఢిల్లీ నుంచి రాగానే ఆ నాయల్ని నువ్వు గీసిన ఆ గీతలో నిలబెడతా. నీ ఇష్టం వచ్చినట్టు కబడ్డీ ఆడుకో. ఏందే? చలో చలో, సాబ్ నా మిల్తే. 5 నిమిషాలు మినిస్టర్ గారిని కలిసి వెళ్ళిపోతామండి. అరే కైసి ఎవరైతే తుమ్ దిమాగ్ నహీ హై క్యా? వెళ్ళవమ్మా వెళ్ళు. సెక్యూరిటీ వాళ్ళని పంపించుకో. ఏం దాడి నిలబడ్డారా? రండి.
నమస్కారం అండి. నేను డిఈఓ ఝాన్సీ. తెలుసు. ఇతను నా తమ్ముడు స్టాలిన్. ఇటు రండి. ఇదే నా ఇల్లు. ఇక ఈ పటం చూసినారా? 1962లో నా ఫస్ట్ ఎలక్షన్ మీటింగ్లో మాట్లాడినాను. అడుగడుగడుగో పక్కన కూర్చున్నాడే అప్పట్లో చీఫ్ మినిస్టర్. అప్పుడు నాకు నూగు మీసాలు ఉన్నాయిలే. ఈ బొమ్మ చూసినారా? విశాఖ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన జరుగుళ్ళా అప్పుడు దిగిన ఫోటో. మా నెల్లూరులో పేదాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇయ్యాలని రైలు పట్టాల మీద పడుకున్నప్పుడు ఈ ఫోటో తీసినారులే. ఏంది మనిషి విషయానికి రాకుండా కథలు చెప్తా ఉండాడని డౌట్ పడతా ఉంటారు కదా. ప్రతి ఓడిలోనూ 2 మనుషులు ఉంటారు. ఒకడు బయట, ఇంకొకడు లోపల. నాలో బయటోడు ప్రజల మనిషిని నమ్మించే నాయకుడు వీడే. ఇంకొకడు ప్రతి నాయకుడు. చట్టానికి చిక్కడు, న్యాయానికి దొరకడు. చూద్దుగానిదా పాసగాల. ఇదిగో చూడు, ఆడిటర్ కుటుంబం లారీ కింద పడి బలి. లారీ కింద పడి చావడానికి వాళ్ళకి పట్టించెప్పు, నేనే తోయించిన. చీమా చీమా ఎందుకు కుట్టినావంటే నా బంగారు పుట్టలో ఏలు పెడితే కుట్టినా అందంట. మనదా టైంలే. ఇదిగో ఇదిగో ఇటు చూడు, కలెక్టర్ని నరికి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు. బోలే ఓళ్ళయ్యా, గుర్తెట్టా తెలుస్తుంది నేనే అని పుట్టలో ఏలు పెట్టినాడు, పేపర్లో వార్త అయిపోయినాడు. ఓడి కర్మ. ఇంజనీర్ కుటుంబంతో సహా ఆత్మహత్య. వీడు అంతే, పుట్టలో ఏలు కాదు నేరుగా కాలే పెట్టేసినాడు. ఓడితో పాటు మొత్తం కుటుంబాన్ని తోలుకుపోయినాడు. ఈ చచ్చిన వాళ్ళు ఎవరు నా కుటుంబం జోలికి రాలే. నీ తమ్ముడు వచ్చినాడు. ఎంత పొగరుంటే నా కూతురు ఇంటికొచ్చి బెదిరిస్తాడు. ఏందే? అయ్యా, మా తమ్ముడు చాలా మంచివాడు. తెలుసో తెలియకో మీ మనుషులతో గొడవ పడ్డాడు. అనుకోకుండా అది పెద్దదైపోయింది. అందుకే మిమ్మల్ని క్షమించమని అడగడానికి వచ్చాం. కోడిని చూస్తా ఉంటే అట్ట కనిపించడం లేదే. లేదు సార్, అందుకే వచ్చాం. అట్నా? రే వెళ్ళు. ఇట్రా చెప్తా. వెళ్ళు. రా ఇట్రా రా. స్టాలిన్, రా పక్కకు రా. రా, ఇంకొక రవ పక్కకు రా. ముందుకు రా. రా అదే. ఆడాగు. రే బాబుకు ఫోన్ చేయండి. చూసినామ్మా, మా అట్టిచ్చినంటే ఓడిని ఆ గీతలో నిలబెట్టినా. ఏం చేయమంటావు? నా స్నేహితుల ముందు, నా భర్త ముందు వీడు నన్ను అవమానపరిచాడు. మన అందరి ముందు, వీడి ముందు వీడి అక్కకి అవమానం జరగాలి. వెళ్ళవే, వెళ్ళి మా ఆయన కాళ్ళ మీద పడు. నీ 5వ గుర్తుగా నువ్వు పెట్టుకున్న ఆ బొట్టు మా ఆయన కుడి కాలు బొట్ట వేలకు అంటుకోవాలి. వెళ్ళు, వెళ్ళమని చెప్పనానా? వెనక్కి వెళ్ళు, వెనక్కి వెళ్ళు. సార్, మీరు పెద్దవాళ్ళు, మీ వెనకాల ప్రభుత్వమే ఉంది. మేము చాలా మామూలు వాళ్ళం. కానీ నేను మిమ్మల్ని ఒక్కటే అడుగుతాను. నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే ముందు నా మీద చెయ్యి వేసి ఆ తర్వాత మా వాళ్ళ జోలికి వెళ్ళు. కాదు కూడదు అనుకుంటే నీకు నీ వాళ్ళెవ్వరూ మిగలరు. ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే రా.
ఏయ్ మినిస్టర్, నీలోనే కాదు నాలోనూ ఇద్దరున్నారు. బరిలో ఉన్నప్పుడు అక్క మాట విన్న తమ్ముణ్ణి, బరి దాటాక ఆ దేవుడు మాట కూడా లెక్క చెయ్యని స్టాలిన్ని. టేక్ కేర్. చీమ పుట్టలు ఏడు పెట్టాడు.